నమస్తే, నేను మీ సతీష్. బీసీ డిక్లరేషన్ అంటూ నిన్న తెలుగుదేశం జనసేన పార్టీలు రెండు పార్టీలు కూడా ఎన్నికల ముందు ఏదైతే ఉమ్మడి ప్రచారాలు చేపట్టారో ఉమ్మడి ప్రచారంలో భాగంగా బీసీ డిక్లరేషన్ కూడా నిన్న ప్రకటించారు. అయితే మొదటి నుంచి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఏ విధంగా అయితే బీసీల పైన చేస్తున్నటువంటి దుర్మార్గాలు, దౌర్జన్యాలు, వాళ్ళపైన చేస్తున్నటువంటి దాడులు, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, వీటన్నిటిపైన కూడా నిన్న వాళ్ళలో చైతన్యం తెచ్చే దిశగా, అలాగే తెలుగుదేశం జనసేనల ప్రభుత్వం ఏర్పడ్డాక బీసీలకు ఏ విధంగా న్యాయం చేయబోతా ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి పథకాలు అందించబోతున్నారు, అలాగే ఈ 5 ఏళ్లలో కూడా బీసీలు ఏ విధంగా దగా పడ్డారు అన్నటువంటి వాటిపైన ఒక స్పష్టతనిస్తూ అయితే కనుక ఇరు పార్టీ అధినేతలు నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కూడా నిన్న జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ జై హో బీసీ సభ పైన కూడా విస్తృతమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి నిజంగా నిన్న ఏదైతే జై హో బీసీ జరిగినటువంటి కార్యక్రమం కావచ్చు, ఆ కార్యక్రమం వేదికగా బీసీ డిక్లరేషన్ ఏదైతే ప్రకటించారో ఆ డిక్లరేషన్ ఏ విధంగా ఉంది, మరి బీసీలని ఓన్ చేసుకునేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీకి ఉంది, ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్గానే చూస్తూ వస్తున్నారు. అయితే బీసీలు అంటే బ్యాక్ బోన్ అని చెప్పి నిన్న ఏదైతే జయహో బీసీ సభలో అటు తెలుగుదేశం అధినేత కావచ్చు, ఇటు జనసేన అధినేత కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే మాట చెప్పారు. అదే సమయంలో బీసీల మాటను వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయం, అలాగే ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు, వాళ్ళని ఏ విధంగా దగా చేస్తున్నారు, ఇవన్నీ కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే బీసీ డిక్లరేషన్ కూడా ప్రకటించారు. ఎలా చూడాలి, ఆ బీసీ డిక్లరేషన్లో ఉన్నటువంటి అంశాలు బీసీలకు ఏ విధంగా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది? ఇప్పుడు బీసీ డిక్లరేషన్ నేను కూడా మొత్తం చూశానండి. అందులో చాలా క్రిస్ప్గా ఉన్నాయి. అంటే ప్రోగ్రామ్స్ ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు బీసీల ఆర్థిక అభివృద్ధితో పాటు, అంటే వాళ్ళ సంక్షేమంతో పాటు వాళ్ళ ఆర్థిక అభివృద్ధితో పాటు రాష్ట్రాన్ని కూడా ఎట్లా ముందరికి తీసుకెళ్లాలనే ఒక విజన్ అయితే కనపడుతున్నది అందులో. అంటే ఇప్పుడు ఉదాహరణకి బీసీ సబ్ ప్లాన్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి దానికి కొంత నిధులు బడ్జెట్లోనే నిధులు కేటాయించి ఆ బీసీ సబ్ ప్లాన్ నిధుల్ని బీసీల సంక్షేమానికి రూపొందించిన పథకాలకు ఖర్చు పెడతారు. ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్టులో గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చూసినప్పుడు బీసీలకి దాదాపుగా 30 ప్రోగ్రాములని ఇంప్లిమెంట్ చేశారు. అంటే టాడీ ట్యాపర్స్కి ఒకటి, లేకపోతే రజకులకి ఒకటి, ఈ విధంగా అంటే కుల వృత్తుల వారీగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయటం, వాళ్ళకి కొన్ని స్కీమ్స్, కొన్ని సామాజిక భద్రతా స్కీములు, ఇటువంటివి అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు అంటే, బీసీలకి సంబంధించిన బీసీలకి ఎస్సీలకి అని సపరేట్, ఎస్సీలకు కూడా అంతే, చట్టబద్ధంగా వాళ్ళకి రావాల్సినవే 27 పథకాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే, బీసీలకి అప్పటి వరకు ఇచ్చిన 30 స్కీముల్ని రద్దు చేశాడు. ఎస్సీలకి చట్టపరంగా వచ్చిన 27 స్కీములు రద్దు అయిపోయినాయి, అంటే ఇంప్లిమెంట్ చేయట్లేదు. వీటి స్థానంలో ఏం తీసుకొచ్చాడు, నవరత్నాలు అని చెప్పి తీసుకొచ్చాడు. ఎలక్షన్ క్యాంపెయిన్లో జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి అంటే, మీ సంక్షేమం కోసం నవరత్నాలు ఇస్తా అని చెప్తూ ఉంటే ఏమనుకున్నారంటే, బీసీలకి అప్పటికే ఇంప్లిమెంట్ అవుతున్న 30 పథకాలు, ఎస్సీలకి అప్పటికే ఇంప్లిమెంట్ అవుతున్న 27 పథకాలు, ఇవి కంటిన్యూ చేస్తూ నవరత్నాలు వస్తాయేమోనని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు ప్రజలు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, పాత పథకాలన్నీ ఆపేసి ఈయన నవరత్నాలు అని చెప్పి అందరికీ ఇచ్చేవే, అందరికీ అన్ని కులాలకి వాళ్ళకి ఇచ్చే పథకాలనే బీసీలకి ఎస్సీలకు కూడా ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాడు. ఉదాహరణగా అమ్మఒడి పథకం అనుకోండి, బీసీలకి ప్రత్యేకంగా పథకం ఏది లేదు, ఎస్సీలకి ప్రత్యేకంగా పథకం ఏది లేదు. ఈ విధంగా మొత్తం జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. దాంతో ఈ 5 సంవత్సరాల కాలంలో మనం దగా పడ్డాము, జగన్మోహన్ రెడ్డి చేతిలో మనం మోసపోయాము అనే విషయం బీసీలకి స్పష్టంగా అర్థమైంది.
సార్, అయితే ఇక్కడే ముఖ్యంగా నిన్న ఏదైతే బీసీ డిక్లరేషన్ని ప్రకటించారో అందులో బీసీ రక్షణ చట్టం కావచ్చు, లేదంటే 50 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళకి బీసీలకి పెన్షన్ ఇస్తాము అంటూ వాళ్ళకి అంటే ఆర్థికంగా కూడా వాళ్ళకి ఉపకరించేటువంటి కొన్ని పథకాలని కూడా అమల్లోకి తెస్తామని చెప్పినటువంటి అంశాలు ఇలాంటివి అంటే సాధారణంగా చూసుకుంటే మనం ఈ చట్టాలు అనేటువంటిది ఎలాగ ఉపయోగపడతాయి వాళ్ళకి? ఇప్పుడు చాలా బీసీ కులాల్లో ఏంటి అంటే కులం పేరుతోటి పిలిచే ఆచారం ఇంకా ఉన్నది. అంటే ఆ కులాన్ని సంబోధిస్తూ మనుషుల్ని కొంచెం కించపరిచే విధంగా మాట్లాడే సంస్కృతి కొన్ని ఇంకా చాలా చోట్ల ఉన్నది. ఈ వివక్ష ఎస్సీల పట్ల ఎట్లా ఉన్నదో బీసీల్లోని కొన్ని కులాల పట్ల కూడా అదే విధంగా ఉన్నది. దీన్ని అంతం చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఈ బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఈ బీసీ రక్షణ చట్టం తీసుకొచ్చిన తర్వాత కులం పేరుతోటి వాడిని అవమానించే ఒక ఇది తగ్గిపోతుంది. అట్లా చేస్తే వాడికి శిక్ష పడుతుంది అన్నమాట. సో ఇది చాలా కొత్త పథకం. ఇది దేశంలో ఎక్కడ కూడా ఇది ఇంప్లిమెంటేషన్లో లేదు. ఇది జనసేన తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఈ చట్టాన్ని మొత్తం దేశంలోని చాలా రాష్ట్రాలు దీన్ని అనుకరించడానికి అవకాశం ఉంది. అది చట్టం గురించి, బీసీ రక్షణ చట్టం గురించి అదొకటి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మొత్తం బీసీలని చాలా చోట్ల బీసీల హత్యలు జరిగినాయి. కులం పేరుతో దూషించటమే కాకుండా వాళ్ళని అణిచివేయటమే కాకుండా వాళ్ళ ఆస్తులు ఆక్రమించటమే కాకుండా ఇటువంటి రకరకాల దుశ్చర్యలు బలహీన వర్గాల మీద చేశారు. వాటన్నిటినీ రక్షణ కల్పించటం, ఎవరన్నా ప్రశ్నించిన వాళ్ళ మీద ఈ కేసులు పెట్టి వాళ్ళని వేధించి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణిచివేతని ఎక్కువ అనుభవించింది బీసీ కులాలకు చెందిన వాళ్ళు. అందుకని వాళ్ళ కోసం రక్షణ చట్టం తీసుకురావటం తక్షణ అవసరం. అది ఇందులో చెప్పారు. ఎస్సీలకి అంటే దళితులపైన ఏదైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అట్రాసిటీ కేసులు ఉన్నాయో ఆ చట్టం ఏదైతే ఉందో అటువంటి చట్టం కిందే ఈ బీసీ రక్షణ చట్టం కూడా ఎగ్జాక్ట్లీ అంతే ఉంటుంది. దాదాపుగా అవే గైడ్ లైన్స్లో ఉంటుంది. కులం పేరుతోటి ఇంకా బీసీలని దూషించటానికి ఈ చట్టం ప్రకారం అవకాశం ఉండదు. అట్లా చేస్తే శిక్ష పడుతుంది. ఇంకొకటి, ఇప్పుడు బీసీ కుల వృత్తుల వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు కాయకష్టం చేసుకుంటారు. అంటే వాళ్ళకి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఎవరిని చూసినా కానీ, రజకుల్ని చూసినా కానీ, లేకపోతే క్షురకుల్ని చూసినా కానీ, టాడీ ట్యాపర్స్, వీళ్ళందరూ కూడా శారీరక కష్టం ఎక్కువ ఉంటుంది. అందువల్ల 50 సంవత్సరాల తర్వాత వాళ్ళకి అనారోగ్యం పరిస్థితులు తలెత్తుతాయి. శరీరం డైలీ రొటీన్కి సహకరించకపోవచ్చు. అందువల్ల 50 సంవత్సరాల వయసు వాళ్ళకే ఈ సామాజిక భద్రతా పెన్షన్ ఇప్పుడు 3,000 వస్తున్నది. 1,000 పెంచి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పటం అనేది అది చాలా అప్రాప్రియేట్గా ఉంది, చాలా ఉపయోగపడుతుంది. 50 సంవత్సరాలు దాటిన బీసీలకి అదనంగా 1,000 రూపాయలు కలిపి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తారు. ఇది చాలా చాలా అవసరం. ఇప్పుడు సమాజంలో బీసీలకి చాలా అవసరం అన్నమాట. ఈ భద్రతా పెన్షన్ ఇవ్వటము, రక్షణ చట్టం తీసుకురావటం, బీసీ సప్లాన్ని ఇంప్లిమెంట్ చేయటం, వీటితో పాటు చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రి అయిన సమయంలో ఆదరణ అని ఒక పథకం తీసుకొచ్చాడు. ఆదరణ అదేంటంటే చేతి వృత్తుల వాళ్ళకి పనిముట్లు ఇవ్వటం అన్నమాట. ఇప్పుడు టాడీ ట్యాపర్ ఉన్నాడు, టాడీ ట్యాపర్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అదంతా మోకులు అవి ఉంటాయి కదా, అవన్నీ ఇవ్వటమే కాకుండా ఒక సైకిల్ వాళ్ళకి ఇవ్వటం, కొంత ఆర్థిక సహాయం చేయడం. అదేవిధంగా నాయి బ్రాహ్మణులకి వాళ్ళు ఈ మంగళ షాపులు పెట్టుకొని తద్వారా ఉపాధి పొందటానికి వీలుగా వాళ్ళకి ఇవ్వటం. రజకులు ఉన్నారు అంటే రజకులకి ఐరన్ బాక్సులు ఇవ్వటం, వాషింగ్ మెషిన్లు ఇవ్వటం, వాటికి ఉచితంగా కరెంట్ ఇవ్వటం, ఇటువంటి పథకాలన్నీ చంద్రబాబు నాయుడు అమలు చేశారు గతంలో. ఇప్పుడు దాదాపు 30 స్కీములు ఉంటాయి ఇటువంటివి. ఆ 30 స్కీములని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తాము అని చంద్రబాబు నాయుడు మళ్ళీ హామీ ఇవ్వటం అనేది అది ఇట్ ఈజ్ ఏ బీసీలందరూ కూడా వెల్కమ్ చేసే ఒక నిర్ణయం. కానీ అయితే ఈ క్రమంలోనే వైసీపీ నాయకులు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకి పూర్తిగా అన్యాయం చేసింది, కానీ మేము వచ్చాక 56 కార్పొరేషన్లు పెట్టాము, ఈ రోజున బీసీలకు అండగా నిలబడుతుంది మేము,
దీనిపైన అంటే బీసీలకి మేము చేసినటువంటి మంచి పైన చంద్రబాబుతోటి ఎక్కడికైనా కూడా డిబేట్కి రమ్మంటే రావడానికి నేను సిద్ధం అంటూ మంత్రి చల్లబోయిన వేణుగోపాలకృష్ణ కామెంట్ చేశారు. అలాగే ధర్మాన ప్రసాదరావు కూడా బీసీలకి అండగా నిలిచింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే బీసీలకి వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగినాయి, వాళ్ళ బతుకుల్లో వెలుగులు వచ్చినాయని చెప్పేసి వాళ్ళు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఇవెలా అర్థం చేసుకోవాలి? చెల్లిపోయిన వేణుగోపాల్కి టికెట్ ఇచ్చారండి. ఆయన టికెట్ ఆయనకి తెలియదు, ఆయన అడిగిన చోట ఇవ్వట్లేదు, బయటికి ఎక్కడికో పంపిస్తున్నారు. అంటే ఈ తరహా ఇది చేసి వాళ్ళకి అసలు నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న గుమ్మనూరు జయరాము, ఆయన బీసీ మంత్రి, ఆయన వచ్చి బయటకు వచ్చి ఏం చెప్పాడు, మొత్తం తనున్న శాఖ మొత్తం కూడా రెడ్ల పంచాయతీ, రెడ్ల మీద ఆధిపత్యం ఉంది, రెడ్లే పెత్తనం చేస్తున్నారు అనే విషయం పేర్లతో సహా చెప్పాడు ఆయన బయటకు వచ్చి. అంతకు ముందర ఒక ఎంపీ ఇదే చెప్పాడు, ఒక ఎమ్మెల్యే ఇదే చెప్పాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీలు బీసీలు ఎవరన్నా ప్రజాప్రతినిధులు ఉంటే వాళ్ళ పక్కనే ఒక రెడ్డిని పెడతారు, ఆ రెడ్డికి మొత్తం పెత్తనాలు ఇస్తారు, పెత్తనం పని మొత్తం అతను చేస్తాడు. బీసీలు ఉత్సవ విగ్రహాలు, బీసీలకి అసలు ఎటువంటి ఇది లేకుండా చేసిందే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటి చేసేది ఒకటి. బీసీలని ఉద్ధరించాను, ఏం ఉద్ధరించావు? తెలుగుదేశం హయాంలో చేతి వృత్తులకి ఆదరణ లభించింది, తద్వారా రూరల్ ఎకానమీ పెరిగింది. నువ్వు చేసావు అవన్నీ. నువ్వు అన్ని పథకాలు బీసీల పథకాలు తీసేసి నువ్వు మామూలు సాధారణ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తూ దీని మీద బీసీ డిక్లరేషన్ మీద విమర్శ చేయటం అంటే కార్పొరేషన్లు కూడా పెట్టామంటున్నారు కదా, 56 కార్పొరేషన్లో కుర్చీలు ఉన్నాయా? చైర్మన్ కూర్చోటానికి కుర్చీ లేదు, ఎదురుగా పెట్టుకోవడానికి బల్ల లేదు, పైన తిరిగే ఫ్యాన్ లేదు, వాళ్ళ ఎన్నికల గుర్తు కూడా లేదు పైన. అసలు వాళ్ళకి వాళ్ళ ఆఫీస్కి ఎందుకు వస్తున్నారో ఎందుకు పోతున్నారో తెలీదు. కొన్ని కార్పొరేషన్లు అయితే ఒకే హాల్లో 5-6 చైర్మన్లు కుర్చీలు వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళకి ఆఫీసులు లేవు, కుర్చీలు లేవు, ఇది లేదు, ఏమీ లేదు, నిధులు ఇవ్వలేదు. బీసీ కార్పొరేషన్ని డివైడ్ చేసేసి 56 కార్పొరేషన్లు చేసామంటే ఏం లాభం? దానికి ఏమన్నా ఒక్క పైసా నిధులు ఉన్నాయా అందులో? దాని ద్వారా ఏమన్నా ఆ కులానికి సహాయం జరిగిందా? ఇవేవి చెయ్యలేదు. ఇవేవి చెయ్యకపోగా బీసీలకి అన్యాయం చేశారు, బీసీలని అణిచివేశారు, ప్రశ్నించిన వాళ్ళని జైల్లో పడేశారు. అత్యధికంగా సఫర్ అయింది బీసీ వర్గాలు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందనేది మనం చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ తెలుగుదేశం జనసేన కాంబినేషన్లో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ అది మాత్రం చాలా పకడ్బందీగా ఇచ్చారు. దాన్ని అమలు చేయటం వల్ల వ్యక్తిగత సంక్షేమంతో పాటు సామాజిక అభివృద్ధి కూడా జరుగుతుంది. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే నిన్న తెలుగుదేశం జనసేనలు ఉమ్మడిగా ప్రకటించినటువంటి బీసీ డిక్లరేషన్ అనేటువంటిది వెనుకబడినటువంటి తరగతులుగా ఉన్నటువంటి వాళ్ళకి, ఆ సామాజిక వర్గాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఎంతగానో ఉపకరించేటువంటి ఒక అంశంగా అయితే కనిపిస్తోంది. వాళ్ళ జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగు చేసుకోవచ్చు అనే దానికి కూడా ఈ బీసీ డిక్లరేషన్ అనేటువంటిది ఎంతో తోడ్పాటుగా నిలబడేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని, ఈ క్రమంలోనే వైసీపీ నాయకులు ఇంతకాలం పూర్తిగా బీసీలని అణిచివేతకు గురి చేస్తూ వాళ్ళపైన దౌర్జన్యాలు పాల్పడుతూ చేసినటువంటి వాళ్ళు ఈ రోజున మేము బీసీలకు అండగా నిలిచాము అని చెప్తా ఉంటే ఎవరు కూడా వారి మాటల్ని విశ్వసించేటువంటి పరిస్థితులు లేవు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.